హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి తిరిగి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తల్లోని ముఖ్యాంశాలు తీసుకుంటే ఈనాడు వార్తాపత్రికలో ఆనందం ఇంటికొచ్చింది, లక్ష ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ప్రణాళికలు, 20 నుంచి ముహూర్తాలు ఏర్పాట్లు చేస్తున్న సర్కార్. ఆనందం ఇంటికొచ్చింది అనే వార్తతో హెడ్లైన్ రాశారు. లక్ష ఇంద్రమ్మ ఇళ్ల గృహాలకు ప్రవేశాలకు ప్రణాళిక, లక్ష ఇంద్రమ్మ ఇళ్ల గృహాలకు ప్రవేశాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ముహూర్తాలంట. సో పిట్టడుగు లాంటి ఇంట్లో ఏళ్లుగా నెట్టుకొచ్చిన భద్రాద్రి జిల్లాకు చెందిన వెంకటమ్మ నేడు 2 గదుల పక్కా ఇంట్లో తన కూతురుతో ఉంటున్నారు. శిథిలమైన ఇంట్లో కాలం వెల్లిపుచ్చుతూ పేదనని పడిన హనుమకొండ జిల్లాకు చెందిన శైలజ కుటుంబం నేడు పక్కా ఇంట్లో భద్రత చేకూరినట్టు సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇల్లు లేని సమయంలో భర్త చనిపోతే మృతదేహాన్ని కిరాయి ఇంటికి తీసుకురాలేకపోయాను, ఇప్పుడు తనకు సొంతిల్లు ఉందని ధైర్యంగా చెబుతున్నారు జనగామకు చెందిన లలిత. సో వీళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళ మనోవేదన. ఒక జానకమ్మ, సరిత, సత్యమ్మ, ఉప్పలమ్మ, సుజాత, ఇస్తార్ ఇలా వేల మంది పేదాల ఈ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని ఉపయోగించుకుని సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. ఎండలకు మాడిపోయి రేకుల ఇల్లు, వానొస్తే కురిసే గడ్డిల్లు, పెంకులు పగిలి సూర్యుడి తొంగి చూసే పెంకిటిల్లు ఇలా ఎన్నో ఇబ్బందులు తీరిపోయాయని ఆనందపడుతున్నారు. ఇంటి నిర్మాణానికి దశల వారీగా ప్రభుత్వం 5 లక్షల సాయం చేస్తుండటంతో ఇటుక చేర్చి సొంతింట వారిపోతున్నారు. ఇంద్రమ్మ గృహ నిర్మాణం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా 2.24 లక్షలు అంటే 54.20% వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. సో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి ఇలా ఉందంట. అనుమతులు 3.24 లక్షలు, ప్రారంభించినవి 2,66,742 పురోగతి. అయితే 3.24 lakhs ఉంటే దాంట్లో 2.66 ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ అయిపోయింది. పురోగతి సాధించినవి 2.24,740 అంటే 84.20% అయిపోయింది. పూర్తయినవి 17,800 ఇళ్లు, స్లాబ్ వేసినవి 1,12,127, గోడల దశలో 34,388, పునాది స్థాయిలో 60,426, నిధుల వ్యయం 5,0382 కోట్లు. సో ఇది ఇంద్రమ్మ ఇళ్ల అప్డేట్.